ఈ కట్అవుట్ అవుతున్నట్టుంది పొట్టిదాన్ని. ఈ కట్అవుట్ మా పొట్టిదే. దగ్గుతుంది బంగారు డాల్ తల్లి కాస్త ఫీవర్ ఉంది బాబు. 1 2 3 బంగారం ఇటు బంగారం. ఈ పాప లివ్ లివ్ పాప లివ్. బంగారు డాల్ తల్లి లేరా? హాలిడేనా? ఇంకా పడుకుంటావా? ఒక్కసారి ముఖాన్ని జూమ్ వినేయండి. జూమ్ జూమ్ జూమ్. పడుకుంటావా? నువ్వు త్వరగా లేస్తే నీకు సర్ప్రైజ్ ఇస్తా. వినబడుతుందా ఎట్లా ఏడుస్తుందో? ఏదైనా వీడియో చేయాలంటే మా క్యూటీ సతాయించుడు అయితే ప్రపంచంలో ఎవరు సతాయించారు అట్లా వేస్తుంది. ఒకసారి చూపించండి వెళ్ళిపోతాను నంబర్. ఈ కిటికీలోంచి ఆ కిటికీలోంచి వచ్చి తొంగి చూస్తాను. కిటికీ పెడుతుంది, పిచ్చి పిచ్చి వేస్తుంది. ఎంత సైకో లాగా. ఎన్ని గంటలు కొంచెం పని చేయడానికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే సర్ప్రైజ్ కూడా పాడు చేసి ఇంకా అడగడమే కాకుండా ఎంత సతాయిస్తున్నాడు చూడు. నేను హాస్టల్లో పడితే చూడు అస్సలు వినట్లేదు. ఏడు ఇంకా తేడు బాగా సతాయించున్నాను. ఒక్కరోజు సండే వస్తే ఎందుకు వచ్చిందా దేవుడా ఈ సండే అన్న ఫీలింగ్ తెప్పిస్తుంది మా డాల్తల్ అయితే. ఇంత సతాయిస్తావు ఎట్లా అరుస్తుంది చూడండి. కాళ్ళకు మట్టి అంటుకున్నందుకు ఇంత టార్చర్. అసలు నేను అనవసరంగా కరివేపాకు చెప్పిన, మళ్ళీ ఏడుస్తుంది కదా నాకు చెప్పలేదు అని. డాల్తల్లి సర్ప్రైజ్ పోతుంది మరి నీకు. ఈ టెడ్డి నీకు మమ్మీ మా అరుణాచల నుండి తెచ్చింది. కమ్ హగ్గిము, కమ్ హగ్గిచ్చి పంపేము. కమ్ త్వరగా. లవ్వి బంగారం. కాదురా నువ్వు బ్రష్ చేయమని సరిగ్గా వేస్తలేవు కదా డాల్తల్లి. ఇట్రా ఇట్రా మమ్మీ మా దగ్గర బ్రష్ చేయమని సరిగ్గా వేస్తలేవు కదా. ఉఫ్ఫన్నా ఎట్లా వస్తుందా వాసన? వస్తలేదా? అసలు మంచి వాసన వస్తుందా? వామ్మో ఈ పొట్టిదానికి ఎంత తెలివి చూడండి. మొస్త ఆపుకున్నాడంట. ఉప్పు అంటే బ్యాడ్ బ్రీత్ వస్తాయి కదా అని పెడితే మొస్త ఆపుకున్నాడంట. మళ్ళీ ఇప్పుడు మోస ఆపుకోకుండా అంటే బ్యాడ్ వస్తున్నట్టే కదా కదా. మంచిగా బ్రష్ చేసుకోవాలి. అబద్ధం చెప్తున్నాను. బ్యాడ్ బ్రీత్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా వస్తాను? వస్తుంది. బ్రష్ మంచిగా వేసుకోవాలి సరేనా? పోను త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రా. నీకు తల్లి నువ్వు లేస్తే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. సర్ప్రైజ్ 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 అంటే రెడీయా? రెడీ అయిపోయినావా? కానీ సర్ప్రైజ్ ఇప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తా తెలుసా? నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత చెప్తా. ఓకేనా? ఓకేనా? ఫ్రెష్ అవుతావా? ఓకే కమాన్ కమాన్ కమాన్. ఇది నా డాల్ పాప. ఇది ఈ పొట్టిది నా డాల్ పాప. ఓ పొట్టిగా డాల్ ఇది కదా బంగారు డాల్ తల్లి. లిప్స్టిక్ కలర్ పూసిండు. నువ్వే దాన్ని ఎవరు ముట్టుకుంటారు చెప్పు? నాకు ఎవరో లిప్స్టిక్ కలర్ పూసిండట. హెయిర్ కి లిప్స్టిక్ అంట. లిప్స్టిక్ కాదు ఇది. లిప్స్టికే కదా. బేబీ లిప్సా లిప్స్టికా? లిప్స్టిక్ మొత్తం ఖరాబ్ చేసింది హెయిర్ పూసి. మమ్మీ నీకోసం అంత కష్టపడి టాయ్స్ చేస్తే నువ్వేమో ఖరాబ్ చేస్తావు బంగారు తల్లి. పింక్ హెయిర్ బాగుంటదా? నీకు కూడా పింక్ కలర్ ఏనా? ఏనా మొహం అంతా బాడీ అంతా పింక్ కలర్ ఏనా? ఓన్లీ జుట్టుకేయాలా? సరే 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 లేట్ అయింది. లేచి అవో లైట్ బంద్ చేసి కూలర్ నేను ఆఫ్ చేసినా గానీ లైట్ బంద్ చేసి నీ బెడ్షీట్ నువ్వు ఫోల్డ్ చేసుకో. దగ్గర కాను అటు చివరి కాను కిందకి పెట్టి చివరి కాను ఇటు పెట్టు. ఇక్కడ పెట్టి ఇట్లా నేను చూపిస్తారా? ఇటు చివరికి పెట్టు. అది కూడా ఇటు చివరికి ఇట్లా మంచిగా స్ట్రైట్ గాను ఇట్లా నెట్టుకుంటూ పో కింది దాకా చివరి దాకా. ఓకే చాలు. లేచి లైట్ ఆఫ్ చేయి.
లేచి లైట్ ఆఫ్ చేయి. రెయిన్బో. సరే ఓకే లైట్ ఆఫ్ చేయి, లైట్ ఆఫ్ చేయి. ఓకే చలో జంప్, నడు ఫ్రెష్ చేసుకో, ఫ్రెష్ అప్ గా త్వరగా త్వరగా. అమ్మ దగ్గర పోయి గుడ్ మార్నింగ్ చెప్పు. దగ్గర మా బంగారు తల్లి బ్రష్ వేసుకోమంటే సరిగా వేసుకుంటలేదు కదా, బ్యాడ్ కామెంట్స్ పెట్టండి బాగా. సో తను ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది, ఫేస్ వాష్ చేసుకో, ఫేస్ వాష్ చేసుకో. మా బంగారు డాల్ తల్లి ఫ్రెష్ అప్ అయిపోయింది, ఆలోగా మనం వెళ్ళి తన కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం రండి. ఓకే బంగారు డాల్ తల్లి బ్రష్ చేసుకునేలోగా మనం అమ్మకి సర్ప్రైజ్ అనుకున్నాం కదా, కుకింగ్ చేయడానికి రెడీ అయ్యి వచ్చేద్దాం. ఓకే డాల్ తల్లి నువ్వు త్వరగా బ్రష్ చేసుకో సరేనా, మంచిగా చెయ్యి. ఓకే మంచిగా బ్రష్ చెయ్యి, త్వరగా చెయ్యకు. మమ్మీ సోపు. పెద్ద మ్యాగీ దేరా అంటే పెద్ద ప్యాకెట్ దొరకలేదంట, బుట్టి 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 మ్యాగీ తెచ్చింది. యాక్చువల్లీ మ్యాగీ అంటే మా బంగారు తల్లి ఫేవరెట్ ఫుడ్ అన్నట్టు, ఎక్కువ ప్రిఫర్ చేయను, అంత అన్హెల్దీ అంటారు కదా, కానీ చేయను ఏమో హెల్దీయో కాదు అన్న పక్కన పెడితే నేనైతే నాకైతే ప్రిఫర్ చేయాలని ఉండేది. నా దృష్టిలో అయితే అన్హెల్దీ, హోమ్ ఫుడ్ మించిన ఫుడ్ లేదు. కాకపోతే ఆమె ఫేవరెట్ కదా, ఎప్పుడన్నా ఒకసారి అట్లా హ్యాపీ చేయడానికైనా చేయకపోతే ఎట్లా చేస్తా. సో ఈ చోటా బీన్స్ తోటి ఇట్లా ప్రాబ్లం అవుతుంది, కట్ చేయాలి, కట్ చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే, సర్ప్రైజ్ అంటే చాలు మా బంగారు తల్లి చెవు పోసుకుంటుంది. మళ్ళీ ఆమె నేను ఇచ్చే సర్ప్రైజ్ అంటే చాలా 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 మమ్మీ ఏదో బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నట్టు భారీగా పాపం. మమ్మీ ఏదో నాకు సో 4 ప్యాకెట్స్ వేస్తే సరిపోతుంది. మాత్రమే మనం
ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. సో దాంట్లో మసాలా కూడా యాడ్ చేసినాం కాబట్టి మనకి టేస్ట్, మనం ఏంటంటే టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లోనే. ఫస్ట్ ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి, మ్యాగీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కి తగినంత ఉప్పు. మేము కొంచెం ఉప్పు నార్మల్ గానే తింటాం కాబట్టి వేసిన తర్వాత దీంట్లో కన్సిస్టెన్సీ అంటే మనకి కొంతమంది నార్మల్ గానే ఉడికిస్తారు, కొంతమంది మంచి ఎక్కువ ఉడికిస్తారు. దాన్ని మనం ఎంత కావాలనుకుంటే అంత వాటర్. నేను కొంచెం ఎక్కువ ఉడికిస్తాను అనమాట. ఎందుకు అని అంటే బంగాళాదుంపలకి మళ్ళీ డైజెస్ట్ కాకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది. అవుట్ సైడ్ ఫుడ్ కదా అని, అవుట్ సైడ్ ఫుడ్ మొత్తమే తినమని కాదు, తింటాం కానీ ఎక్కువ ప్రిఫర్ చేయండి నేను. సో ఇది బాయిల్ అయ్యేలోగా మనం మిగతా కావాల్సినవి ప్రిపేర్ చేస్తాం. మనం ఏం చేద్దామంటే దీన్ని పొడి పొడి చేసుకుందాం. మ్యాగీ మనం చేసే పదార్థంలో ఈ మ్యాగీ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. అందుకని బాయిల్ చేసిన తర్వాత ఇందులో వేసేసుకుంటాం. పెద్ద మ్యాగీ అయితే బాగుంటుంది. ఈ చిన్న చిన్న అయ్యేసరికి బాగా అదైపోయింది. మా పొట్టిదానికి మ్యాగీ అంటే ఎంత ఇష్టమో మనం మా పొట్టిదాన్ని సర్ప్రైజ్ చేయడంలో అంత క్రేజీ చూపిస్తాం అన్నమాట. మసాలా కూడా దీంట్లో ఇట్లే కట్ చేసి పెట్టుకున్నాం. అయితే ఒక్కొక్క ప్యాకెట్కి ఒక్కొక్క మసాలా వస్తుంది కదా, నేను ఏం చేస్తానంటే 2 ప్యాకెట్లకు ఒక మసాలా వేస్తాను. మసాలా ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇవి ఎన్ని వచ్చినాయి ఫస్ట్ కౌంట్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ ఉంటుంది. 7, 8 అంటే 4 వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఒకటి వేసిన కాబట్టి 3. 4 వేస్తే సరిపోతుంది. ఓ బర్రెలో పొట్టిది అక్కడ మట్టి దొక్కినా అని ఏడ్చుకుంటా బయట ఏడుస్తుంది. తీసుకొచ్చింది కరివేపాకు. అయితే బయట కుండీల దగ్గర మట్టి ఉంటే మట్టి దొక్కినందుకు ఏడుస్తుంది. నాకు వాళ్ళకి మట్టి అంటుకుంది, పిచ్చిదానిలాగా ఏడుస్తుంది చెప్తే వినకుండా. సో ఈ పొట్టి మా బంగారు తల్లికి ఇద్దాం. ఈ మాట సమయం ఎంతమంది ఉన్నాం? మా తమ్ముడు 2, మమ్మీ, నేను, మా పాప, వాళ్ళ 3, మేము 2, 5. ఇంకిద్దరు గెస్ట్. సో 7 మెంబర్స్ కాబట్టి నేను ఒక 5 eggs తీసుకున్నాను. 5 eggs అండ్ కరివేపాకు.
కలుపుకోవడానికి కొంచెం మంచిగా స్పేస్ ఉండాలని కొంచెం పెద్ద సైజు బౌల్ ఒకటి తీసుకున్నాను. బయట మా మమ్మీకి క్యూటీకి మధ్య వార్ జరుగుతుంది. కరివేపాకు తెంపడానికి ఏడుస్తుంది వినబడుతుందా? కరివేపాకు తెంపడానికి వెళ్ళినప్పుడు కాలుకు మట్టి అంటుకుంది. ఆ మట్టి అంటుకోవడానికి మా మమ్మీ కారణం. ఎందుకంటే కరివేపాకు దగ్గర మట్టి ఉంది కాబట్టి అది అందుకు ఏడుస్తూ ఫైటింగ్. అది పిచ్చి ఫైటింగ్ కదా, అది పిచ్చి. మమ్మీ ఫెలోస్ అట్లనే ఫైటింగ్ చేస్తారు. గుడ్ గర్ల్స్ అయితే అట్లా చేయరు. చెప్పండి మీరే, క్యూటీ గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం పడవు యాక్చువల్లీ. బంగాళాదుంపలు సర్ప్రైజ్ కావాలన్నావు కదా, ఒక 5 కరివేపాకు ఉంది కదా, కొమ్మలు తీసుకొని రా. 5 కొమ్మలు తీసుకొని రాకు. స్టవ్ మీద మూకుడైతే పెట్టేసాను. మూకుడు పెట్టేసుకొని అది రెడీ అయ్యేలుగా ఏం చేద్దామంటే ఫస్ట్ అలాగా మ్యాగీ మనకి చల్లారుతుంది. కరివేపాకు తీసుకున్నాం కదా, వినబడుతుందా ఎట్లా ఏడుస్తుందో? ఏదైనా వీడియో చేయాలంటే మా క్యూటీ సతాయించుడైతే ప్రపంచంలో ఎవరు సతాయించారు, అట్లా చేస్తుంది. ఒకసారి చూపించండి, వంగి వెళ్ళిపోదాను అమ్మ భరత్. ఈ కిటికీలోంచి ఆ కిటికీలోంచి వచ్చి తొంగి చూస్తాను, కిటికీలు పెడుతుంది, పిచ్చి వేస్తుంది, ఎంత సైకో లాగా. మనం చల్లగా వేస్తున్నాం కదా, చల్లగా మ్యాగీని చేతులు లాగు. ఎన్ని గంటలు కొంచెం పని చేయడానికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే సర్ప్రైజ్ కూడా పాడు చేసి ఇంకా అరవడమే కాకుండా ఎంత సతాయిస్తున్నావు చూడు. నేను హాస్టల్లో పడేస్తే చూడు, నువ్వు అస్సలు వినట్లేవు. ఏడు ఇంకా ఏడు, బాగా సతాయించున్నాను. ఒక్కరోజు సండే వస్తే ఎందుకు వచ్చిందిరా దేవుడా ఈ సండే అన్న ఫీలింగ్ తెప్పిస్తుంది మా డాల్తల్లి అయితే. ఇంత సతాయిస్తావు, ఎట్లా అరుస్తుంది చూడండి. కాళ్ళకు మట్టి అంటుకున్నందుకు ఇంత టార్చర్. అసలు నేను అనవసరంగా కరివేపాకు తెమ్మని చెప్పిన, మళ్ళీ ఏడుస్తుంది కదా నాకు చెప్పలేదు అని. ఇప్పుడు వచ్చి వస్తుందా? మరి ఏమనుకుంటాను, ఏమొద్దు, మంచిగా ఉండాలి. నీకోసమే కదా చేసేది. నేను ఎంత మంచిగా నా డాల్ తల్లి కోసం సర్ప్రైజ్ అని నేను లేపి ఇంత చేస్తే నువ్వు అల్లరి చేసి నన్ను సతాయించినావు. అట్లా చేయదు ఇంకోసారి, సరేనా? అది నీ ఫేస్ దగ్గర ఉంది, చిల్లుతుంది. తెచ్చుకో.
ఎలా ఉందో చెప్తా, వాళ్ళందరితో కూడా చెప్పిస్తా నేను